లెక్కలు పక్కాగా తెలిసిన నితీష్ కుమార్ తాను ఎవరితో జతకట్టినా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంపైనే ఫోకస్ పెడతారని మరోసారి రుజువైంది. నెంబర్లు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొని తాజా బల పరీక్షలో విజయం సాధించారు. నితీష్ కుమార్ను నమ్మిన వారు నట్టేట మునుగుతారన్న భావన ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న పరిస్థితులతో నితీష్ కుమార్ ఒకసారి బీజేపీ, మరొకసారి ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో అంటకాగడం సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రతిపక్షం వాకౌట్ చేయడంతో బీహార్ బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ నెగ్గింది. బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యుల బీజేపీ జేడీయూ కూటమికి 128 మంది సభ్యులున్నారు. మెజారిటీ మార్క్ 122గా ఉంది. బీజేపీకి 78, జేడీయూకి 45 మంది సభ్యుల బలం ఉంది. ఆర్జేడీకి 79 సీట్లు, కాంగ్రెస్ కి 19, లెఫ్ట్ ఫ్రంట్ కి 16 మంది సభ్యులున్నారు. జేడీయూ బీజేపీ విశ్వాస పరీక్షలో సునాయాసంగా విజయం సాధించేందుకు అవకాశం లభించింది. ముగ్గురు ఆర్జేడీ శాసనసభ్యులు నితీష్ కుమార్ తో జతకట్టారు. నితీష్ కుమార్ అసెంబ్లీ మద్దతు కోరిన కొద్దిసేపటికి రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు. గతంలో ప్రధాని నితీష్ కుమార్ ను ఫాల్తు కుమార్ అంటూ విమర్శించారని, భవిష్యత్తులో బీజేపీని వీడనన్న గ్యారంటీ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. నితీష్ కుమార్ గురువైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు అవార్డు ఇవ్వాలనే నిర్ణయాన్ని తేజస్వి యాదవ్ కొట్టిపారేశారు. ఈ గౌరవం డీల్లో భాగమని విమర్శించారు. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న లభించినందుకు నేను సంతోషిస్తున్నానన్న తేజస్వి, ఇందుకోసం బీజేపీతో నితీష్ కుమార్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. జేడీయూ మాతో కలిసి వస్తే మేమే భారతరత్న ఇచ్చేవారమన్నారు. తేజస్వి ప్రసంగం తర్వాత నితీష్ కుమార్ మాట్లాడే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ అసెంబ్లీ సభ నుంచి వాకౌట్ చేశాయి. బల పరీక్షకు ముందు వద్ బిహారీ చౌదరి స్పీకర్ గా తొలగించారు. 125 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేయడంతో స్పీకర్ రాజీనామా చేశారు. బీహార్ రాజకీయాలను నితీష్ కుమార్ శాసిస్తారని మరోసారి రుజువైంది. అయితే అందుకు ఆయన పార్ట్నర్లను మార్చినట్టుగా దేశ చరిత్రలో ఇంకొకరు చేయలేరు. తిమ్మిని బమ్మిని చేయడంలో నితీష్ కుమార్ను మించిన వారు ఉండరు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీహార్లో బీజేపీకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎత్తులు సరికొత్త రాజకీయానికి కారణమయ్యాయని చెప్పొచ్చు.